ఫ్రెండ్స్, ఈరోజు మనం స్కైన్లో ఐఎన్ఆర్ ఏ విధంగా డిపాజిట్ చేయాలి, అలాగే ఐఎస్డిటి ఏ విధంగా డిపాజిట్ చేయాలి, అలాగే మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. సో ప్రోడక్ట్స్ మనము ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ ఈవీ వెహికల్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే, అండ్ ఆటోస్ ఉన్నాయి. ఫ్యూచర్లో మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే యాడ్ చేస్తారు. సో ప్రోడక్ట్స్ యాడ్ చేసినప్పుడు ఏ విధంగా మనము ఆర్డర్ చేసుకోవాలి అనే విషయాలు అయితే మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు వీడియో అయితే పూర్తిగా అర్థమవుతుంది. సో ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. సో కివో గురించి కానీ ఇంకేమైనా బిజినెస్ ఐడియాస్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. మన వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. సో ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ సిజిసి కాయిన్ ఏ విధంగా పర్చేజ్ చేయాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ సిజిసి ప్లాన్ వచ్చేసి 30,000 అండ్ 60,000 అండ్ 1 lakh ఇలా 3 ప్లాన్స్ అయితే ఉంటాయి. సో 30,000 రూపాయల ప్లాన్ తీసుకోవాలనుకుంటే మనకి 18,000 ఐఎన్ఆర్ అండ్ 120 ఐఎస్డిటి ఉంటే సరిపోతుంది. ప్రజెంట్ అయితే మనకి ఐఎన్ఆర్ ప్లస్ ఐఎస్డిటి ఉంటే మనము డైరెక్ట్గా సిజిసి కాయిన్ పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే మనకి 30,000 ఐఎన్ఆర్ ఉన్నా పర్లేదు. సో ఆ విధంగా అయినా తీసుకోవచ్చు. ప్రజెంట్ మా దగ్గర వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఐఎన్ఆర్ వ్యాలెట్లో 0 ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐఎస్డిటి వచ్చేసి 1 ఐఎస్డిటి అయితే ఉన్నది. సో మనం ప్రజెంట్ ఇప్పుడు ఐఎస్డిటిని ఏ విధంగా స్కైఎండ్కి డిపాజిట్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో మీరైతే ముందుగా మీ క్యూ ఎక్స్చేంజ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీరు స్కైఎండ్ ఏ మెయిల్తో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే మెయిల్తో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న క్యూ ఎక్స్చేంజ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వి సింబల్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. లేదు అంటే ఇక్కడ మనకి విత్డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో మీరైతే డైరెక్ట్గా విత్డ్రా ఫేజ్కి అయితే వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ మనకి సెలెక్ట్ కాయిన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్రిప్టో కరెన్సీ మనకి ఐఎస్డిటి కాబట్టి ఇక్కడ మనకి ఐఎస్డిటి కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ టైప్ మనకి స్కైఎండ్కి కావాలి కాబట్టి ఇక్కడ స్కైఎండ్ అని ఉన్నది. లేదు మీరు ఎక్స్టర్నల్ వాలెట్కి పంపించుకోవాలనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే మనం స్కైఎండ్కి కాబట్టి నేనైతే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిల్ అయితే వెరిఫై అవుతుంది అనమాట. సో వెరిఫై అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఐఎస్డిటి వచ్చేసి 139 అయితే ఉన్నది. సో ప్రజెంట్ మనకి స్కైఎండ్కి ఎన్ని కావాలి, 120 కావాలి కాబట్టి నేనైతే ఇప్పుడు 119 అయితే పంపించుకుంటాను. సో ఇక్కడ మనకి 0 ఉంది కదా, అక్కడైతే మనం ఎన్ని ఐఎస్డిటీస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అయితే అడుగుతుంది. అండ్ ఇక్కడ మినిమం వచ్చేసి 1 to 1000 వరకు ఒకేసారి అయితే మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నేను ఇప్పుడు ఇక్కడ 119 అయితే ఎంటర్ చేస్తున్నా. సో ఎంటర్ చేసిన తర్వాత కిందకు వస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి ఫీ తీసుకోవట్లేదు. ఇది వచ్చేసి 1 year వరకు ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పారు మన డాడీ గారు. సో ఇలా మనం ఎంత కావాలి అనుకుని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్కైఎండ్కి అయితే మనకి ఐఎస్డిటి విత్డ్రా అయినట్టు చూపిస్తుంది. అండ్ ఇక్కడ రీసెంట్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి 119 స్కైఎండ్కి పంపించినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కంప్లీటెడ్ అని కూడా వచ్చింది. సో మనమైతే ఇప్పుడు ఒకసారి స్కైఎండ్ అయితే ఓపెన్ చేసి చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే వితిన్ సెకండ్స్లో మనకి ఐఎస్డిటి అనేది డిపాజిట్ అవ్వడం జరిగింది. సో ఓకేనా. సో ఈ విధంగా మనము ఐఎస్డిటిని అయితే
మన స్కై ఎండ్కి విత్ డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఎన్ఆర్ డిపాజిట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఈ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇలా కొంచెం కింద స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ డిపాజిట్ ఐఎన్ఆర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ క్లిక్ చేశాక మనకి ఇక్కడ వర్చువల్ అకౌంట్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. సో ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక వర్చువల్ అకౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకైతే మీ అందరికీ సెపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ అన్న బ్రాంచ్ అయితే ఇచ్చారు. సో ఈ అకౌంట్కి అయితే మనము మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిపాజిట్ ఓన్లీ యువర్ ఓన్ వర్చువల్ బ్యాంక్ అకౌంట్ అంటే మీరు ఇక్కడ ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. సో అమౌంట్ అనేది తొందరగా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మినిమం డిపాజిట్ వచ్చేసి 100 రూపీస్ టు 1 lakh వరకు మీరు చేసుకోవచ్చు. అండ్ 3 పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ బ్యాంక్ అకౌంట్ అంటే మనము ఈ స్కైన్లో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చామో అదే బ్యాంక్ నుంచి మనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే సింపుల్గా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రతి ట్రాన్సాక్షన్స్కి 5 రూపీస్ అయితే డిడక్ట్ అవ్వడం జరుగుతుంది యాజ్ ఏ ట్రాన్సాక్షన్ ఫీ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు చూసారు కదా. ఇంతవరకు మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయనట్లయితే ఏ విధంగా అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయాలని వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు మనకి ఫోన్పే గూగుల్ పే నుంచి అయితే డబ్బులు అనేవి డిపాజిట్ అవ్వవు. మనకి బ్యాంక్ యొక్క యాప్స్ ఉంటాయి కదా, యోనో కానీ ఈజీ యూనియన్ కానీ ఇలా యాప్స్ ద్వారా అయితే మనము డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. సో ఈ అకౌంట్ అనేది మనకి కాపీ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. సో నేనైతే డైరెక్ట్ యూనియన్ నుంచి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తాను. సో మీ పిన్ నెంబర్ ఇచ్చేసి అయితే లాగిన్ అవ్వండి. సో పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక మనకి క్విక్ ట్రాన్స్ఫర్ అనే ఫస్ట్ ఆప్షన్ ఉన్నది, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి వాళ్ళ బ్యాంక్ ఏంటి, మనకి హెచ్డిఎఫ్సి కదా. సో హెచ్డిఎఫ్సి పైన అయితే క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి అకౌంట్ నెంబర్ ఇందాక మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ కన్ఫర్మ్ సేమ్ అదే నంబర్ మళ్ళీ ఎంటర్ చేయాలి. సో ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఈ నెంబర్ అయితే కాపీ చేసుకుందాం. సో 2 times ఎంటర్ చేశాక మ్యాచ్ అవుతే మనకి ఇలా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నేను ఎంటర్ చేసాను, వెరిఫై చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పేయి నేమ్ వచ్చేసి సాఫ్ట్కోజ్ ఎంటర్ప్రైజెస్ అని వచ్చింది. ఓకే, ఎస్ ఫైన్ అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ అనేది మనకి మ్యాక్సిమం 50,000 వరకు అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో నేనైతే ప్రజెంట్ ఒక 100 రూపీస్ డిపాజిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ అడ్రస్ వచ్చేసి కన్ఫర్మేషన్. సో మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక అమౌంట్ వచ్చేసి కట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మనకైతే 100 రూపీస్ సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఆ స్కై అండ్ అకౌంట్ ఓపెన్ చేసి చూద్దాం మనకి మనీ అనేది యాడ్ అయిందా లేదా అనేది. పేజ్ రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా మనకి 5 రూపీస్ ఫీ కట్ అయ్యి 95 రూపీస్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనం 18,000 కావాలి కాబట్టి సో నేనైతే ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రాన్సాక్షన్ అయితే చేస్తా. సో మళ్ళీ మనం ఒకసారి
స్కైన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం యాడ్ అయిందో లేదా అనేది. పేజ్ రీఫ్రెష్ చేద్దాం. పేజ్ రీఫ్రెష్ చేసి చూస్తే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి. సో సక్సెస్ఫుల్గా మనకి 18,000 అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సీనియర్ ఎవరైతే మనకి సిజిసి ఎంపీపీ రిఫరల్ పంపించారో వాళ్ళ లింక్ అయితే ఓపెన్ చేయాలి. సో మనం ఎవరి ఐడి అయితే సిజిసి కాయిన్ యాక్టివేషన్ చేయాలనుకున్నామో ఆ ఐడి ఈ విధంగానే లాగిన్ చేసి ఉంచాలి. సో ఇప్పుడైతే నేను మా సీనియర్ పంపించిన లింక్ అయితే ఓపెన్ చేసి సిజిసి ప్లాన్ అయితే యాక్టివేషన్ చేస్తాను. ఓకేనా. మనకి ఇక్కడ ఐఎస్డిటీ వచ్చేసి 40% తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ కూడా 40%. అండ్ ప్లాన్ సీల్ వచ్చేసి మనకి 20% అయితే తీసుకుంటున్నారు. ఓకేనా. మనకి 3 ప్లాన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి 30,000 అండ్ 60,000, 1 lakh ఈ విధంగా మనకి 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ క్లిక్ చేస్తుంటే మనకి ఏ ప్లాన్ అనేది సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో నేనైతే ప్రజెంట్ 30,000 ప్లాన్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో మనం ఇక్కడ ప్లాన్ ఏ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ ఐఎస్డిటీ అడుగుతుంది కదా, అక్కడైతే మనం ఎంటర్ చేయాలి ఎన్ని ఐఎస్డిటీ అనేది. సో ఐఎస్డిటీ 120 కాబట్టి మనకైతే మ్యాక్సిమం అలౌడ్ ఇక్కడ చూసుకోవచ్చు 120 మాత్రమే ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ ఎంటర్ చేశాక మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే హైలైట్ అవుతుంది చూసారా. ఇక్కడ 18,000 అండ్ 120 ఐఎస్డిటీ. సో ఈ విధంగా మనకి ఐఎస్డిటీ అయితే యూజ్ అవుతుంది ఇక్కడ. అండ్ మీకు కనుక డీ కాయిన్స్ కానీ యూఎస్డిటీ కానీ ఐఎస్డిటీ కానీ కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. సో మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. సింపుల్గా ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. అండ్ ఐఎస్డిటీ వచ్చేసి 120 అండ్ ఐఎన్ఆర్ వచ్చేసి 18,000. సో కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కన్ఫర్మేషన్ కొట్టాలి. సో కన్ఫర్మ్ చేయగానే మనకి సిజిసి ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా యాక్టివేషన్ అవ్వడం జరిగింది. సరే పేజ్ అయితే రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఐఎన్ఆర్ వచ్చేసి 18,000 కట్ అయింది అండ్ అలాగే ఐఎస్డిటీ కూడా మనకి 120 సక్సెస్ఫుల్గా కట్ అయింది. అండ్ ఇప్పుడు మనకి రిఫరల్ లింక్ అనేది ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకు వస్తే మనకి సిజిసి కాయిన్ రిఫరల్ లింక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు చూసారా, ఇక్కడ సిజిసి కాయిన్ రిఫరల్ లింక్ అయితే వచ్చింది. సో ఇంతకుముందు అయితే నాకు యాక్టివేషన్ లేదు కాబట్టి అప్పుడైతే కనిపించలేదు. సో మీకు ఈ రిఫరల్ లింక్ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తుంటాను, చెక్ చేసుకోండి. ఏమైనా మీకు డౌట్స్ వస్తే కాంటాక్ట్ నెంబర్ మన వాట్సాప్ గ్రూప్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి అండ్ మాకు మెసేజ్ చేయండి. సో రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కాంటాక్ట్ అవ్వండి. ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా.